మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి పామూరుకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి కొంతమంది ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, తాజా అప్డేట్ ఏంటి? అక్కడ పరిస్థితి అయితే ఇక్కడ అసలు ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలిసివేసింది. బస్సు హైదరాబాద్ నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్లే నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 6:30 సమయంలో 6-6:30 మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ మృతుల సంఖ్య కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 10 మంది వరకు మృతి చెందిన సమాచారం ఉంది. మృతులందరూ కూడాను పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరందరినీ గుర్తుపట్టే పరిస్థితే లేదు. దాదాపుగా 15 మంది వరకు బస్సు నుంచి బయటపడ్డారు. వీళ్ళంతా కూడా బస్సు నుండి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం తెలియగానే అక్కడ స్థానిక పోలీస్ అధికారులు, వైద్య అధికారులు అందరూ కూడా అక్కడ సంఘటనకి చేరుకున్నారు. అక్కడ నుండి కొంతమంది గాయపడ్డ వారందరినీ కూడా స్థానిక మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ కూడా ప్రస్తుతానికి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కానీ ఇతర అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనే దానిపై అధికారులు అక్కడ రెవెన్యూ అధికారులు ఉండి సమీక్షిస్తున్నారు. అంటే ఆ క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది రవికృష్ణ? అయితే ఇప్పుడు ఉన్న వరకు కొంతవరకు ప్రాణాపాయ పరిస్థితి లేదని అంటున్నారు. వీరందరూ కూడాను ఇమ్మీడియట్లీగా కూడా అక్కడ మార్కాపురం సమీపంలో దాదాపుగా 10 కిలోమీటర్లు 7-8 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ తరలించడం వల్ల పెద్దగా ప్రమాదం అయితే లేకపోవచ్చని అధికారులు వైద్య అధికారులు పేర్కొంటున్నారు. రవికృష్ణ, పోలీస్ శాఖ అలాగే అధికారులు అక్కడికి చేరుకున్నారా? బస్సులో అసలు మొత్తం ఎంతమంది ఉన్నారనే క్లారిటీ ఏమైనా వచ్చిందా? యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయిందా? యాజమాన్యం ఎంతవరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ప్రస్తుతం దానికి సంబంధించిన బస్సులో ఉండే సిబ్బంది కూడా అక్కడ సమీపంలో లేరు. వీరు ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు అనే విషయం కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అక్కడికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించడం, అంటే అక్కడ ఏమైనా సహాయ చర్యలు అంటే ఏమైనా అవసరాలు అయితే ఉండి సమీక్షిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులో చేశారు. పోలీసులు వచ్చి అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నారు. పోలీసులు కూడా తమ సిబ్బందితో అక్కడ క్షతగాత్రులను తక్షణం హాస్పిటల్ తరలించి చికిత్స అందించే విషయంలో బాగా సహకరించారు. ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు కొంతమంది అక్కడ చేరుకొని అక్కడ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రవికృష్ణ, ఏదో మిడ్ నైట్ 3-2 ఆ టైంలో అంటే ఎలా జరిగిందనేది గుర్తించలేం. బట్ 5:30-6 ఆ తెల్లవారుజామున అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా అలర్ట్గానే ఉంటారు ప్రయాణికులు. ఎందుకు అలా యాక్సిడెంట్ అయిన వెంటనే దిగలేకపోయారు? ఆ సేఫ్టీ మెజర్స్ అసలు పాటించారా? అక్కడ అద్దాలు పగలగొట్టుకు రావడానికి వీలు ఉందా? అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ క్షతగాత్రులు కానీ ఏం చెప్తున్నారు? అది ఉదయం మార్కాపురం దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. దాదాపుగా అంటే 6:30 అంటే కొంతమంది నిద్రలో ఉండే అవకాశాలే ఉన్నాయి. అంటే మరీ అర్ధరాత్రి కాకపోయినప్పుడు కూడాను సహజంగా అంటే ఇంకా గమ్యస్థానం చేరుకోవడానికి సమయం ఉందనే ధీమాతో కొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. అయితే మెలకుగా ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు రాగలిగారు అనేది చెప్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి కారణం మాత్రం పూర్తిగా ఎదురుగా వచ్చిన టిప్పరే కారణం అని చెప్తున్నారు. స్థానికంగా అక్కడ ఒక మలుపు ఉండడం, సమీపంలో క్వారీలు ఉండడం, ఆ మలుపు ఉండడం వల్ల ఎదురుగా వచ్చే లారీకి ఈ మలుపులో బస్సుని తప్పించుకునే అక్కడ సరైన స్పేస్ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నారు. లారీ తాలూకు నిర్లక్ష్యమే పూర్తిగా దీనికి కారణం అని అయితే అక్కడ స్థానికులు పేర్కొంటున్నారు. లారీ అతి వేగంగా రావడం వల్ల బస్సును ఢీకొని వెంటనే మంటలు వ్యాప్తి చెందడం వల్ల ఈ ప్రయాణికులు మృతి చెందడానికి కారణం అవుతుంది. ప్రయాణికులు అందరూ కూడా దాదాపుగా వెనక ఉండే వాళ్ళు ఎక్కువగా మృతి చెందడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. మొదట ఉండే వాళ్ళంతా కూడా బస్సు నుండి దిగి వచ్చారు. అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ అంటే మెలకుగా ఉంటే బయటికి రావడానికి అవకాశం ఉండేదేమో కానీ వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే కూడా మంటలు వ్యాప్తి చెందడం వల్ల బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందేమో అన్నది అక్కడ స్థానికుల సమాచారం. వెంటనే దగ్గరలో ఉండే కొంతమంది వాహన శోధకులు, కొంతమంది అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా వచ్చి వెంటనే సహాయ చర్యలు అయితే చేపట్టినా కూడా మంటలు తీవ్ర స్థాయిలో ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికంగా పేర్కొంటున్నారు. ఫైర్
అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారా? ఇప్పుడు మంటల పరిస్థితి ఏంటి? స్క్రీన్లో చూస్తుంటే మనకి బ్లో అవుట్ లాగా అసలు మొత్తం పూర్తిగా సజీవ దహనం కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే అక్కడ మంటల అదుపులో ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ ఇక్కడికి వచ్చి మంటలు అదుపు చేసుకునే లోపే చాలా తొందరగా మంటలు వ్యాప్తి చెందడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఫైర్ ఇంజిన్ రావడానికి ఇక్కడ సమాచారం వెళ్ళి ఫైర్ ఇంజిన్ రావడానికి సుమారుగా ఒక 20 నిమిషాల సమయం పట్టింది. అంటే మార్కాపురంలో దాదాపుగా మార్కాపురం నుంచి రావాలి. మార్కాపురం నుంచి ఇక్కడికి సంఘటన స్థలానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సమయంలోనే ఈ మంటలు పూర్తిగా వ్యాప్తి చెందడం జరిగింది. మంటలు అనేది క్రమక్రమంగా కాక ఒకేసారి రావడం వల్ల ఈ సంఘటన ప్రమాద తీవ్ర స్థాయికి చేరుకుందని పేర్కొంటున్నారు స్థానికులు, ప్రత్యక్షాక్షులు పేర్కొంటున్నారు. రవికృష్ణ, ఆల్రెడీ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు కూడా ఆల్రెడీ అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. అధికారులు వాళ్ళందరితో ఆయనతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? అంటే అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. అధికారులు రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇక్కడ పోలీసులతో మాట్లాడి అక్కడ పరిస్థితులు అంతా కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఈ వెంటనే కొంతమంది ఏమైనా సీరియస్ గా ఉంటే వాళ్ళని కూడా ఒంగోలు కానీ లేదా మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద సంఘటనకు సంబంధించి ఇంకా అధికారులే ఇంకా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. అయితే రెవెన్యూ అధికారులతో పాటు పోలీసుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని సహాయ చర్యలు అయితే ఎమ్మెల్యే ఉన్నారు. అసలు ఆ రహదారి పరిస్థితి ఏంటి? గతంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినాయా? మలుపులది ఎలా ఉంటాయి అక్కడ? అంటే అక్కడ గతంలో ఇలాంటి పెద్ద ప్రమాదకరమైన సంఘటనలు అయితే జరగలేదు. అది మలుపు ఉంది. దాంతో పాటు అంటే పెద్ద డబుల్ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు కావడం వల్ల అయితే అక్కడ సాధారణంగానూ ఎవరో కూడా అంత స్పీడ్ గా వెళ్లే పరిస్థితి ఉండదు. సాధారణ వేగంతోనే వెళ్తుంటారు. అయితే మరి ఈ సంఘటన ఏంటంటే స్టెప్పరు లారీలు కారణంగా జరిగింది. గతంలో ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ప్రజెంట్ అక్కడ రాకపోకలకైతే ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రవికృష్ణ, ఆ టిప్పర్లో డ్రైవర్ క్లీనరే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ళు పారిపోయినట్టేనా? ఏంటి అక్కడ పరిస్థితి? టిప్పర్ సిబ్బంది, డ్రైవరు, క్లీనర్ ఉన్నట్లు సమాచారంతో వాళ్ళిద్దరూ కూడా సంఘటన జరిగిన వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకుంటూ బయటకు పరారైనట్లు సమాచారం ఉంది. అయితే ఇతర సిబ్బంది కానీ ఇతర కూలీలు కానీ ఇంకెవరు కూడా టిప్పర్ లో లేరు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్న సమాచారం అయితే ఆ టిప్పర్ లో 2 సిబ్బంది ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తుంటే రోడ్డుకు అడ్డంగా 2 పడి సజీవ దహనం అవుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరి వాటిని క్లియర్ చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సిబ్బంది అంతా అక్కడ చేరుకున్నారా? ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి సంఘటన మంటలైతే అదుపులో తీసుకున్నారు కానీ ఇంకా వాహనాలను తరలించడం కానీ ఇంకేం జరగలేదు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కడ వాహనాలు అక్కడే ఉన్నాయి. వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. రవికృష్ణ, 10 మంది సజీవ దహనం అయ్యారు అని అంటున్నారు. ఆ మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? గుర్తుపట్టే స్థితిలో ఉన్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు? అయితే మృతి వివరం ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు. గుర్తుపట్టే పరిస్థితి లేవు. కొంతమంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే వాళ్ళ పూర్తి స్థాయి వివరాలు ఇంకా సమాచారం బయటకు అయితే రాలేదు. ప్రయాణికుల జాబితా గానీ ఇతర విషయాలు గానీ ఇంకా పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వివరాలు, లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా? ఇదంతా ట్రావెల్స్ నుంచి ఏమన్నా ట్రావెల్ యాజమాన్యం ఏమన్నా రెస్పాండ్ అయిందా? వాళ్ళకి కాల్ చేశారా? ట్రావెల్ యాజమాన్యం అయితే వాళ్ళది హైదరాబాద్ గా భావిస్తున్నారు. వీళ్ళది చందు ట్రావెలర్స్ గా అని గుర్తిస్తున్నారు. అయితే ట్రావెల్ బస్సులో ఎలాంటి సమాచారం తెలుసుకునే విధంగా అయితే లేదు. ట్రావెల్ బస్సు కూడా పూర్తిగా దగ్ధమయ్యడం వల్ల బస్సు వివరాలు కానీ, ట్రావెల్ వివరాలు కానీ, బస్సు నెంబర్ కానీ, ఫోన్ నెంబర్లు కానీ అక్కడ కనిపించడం లేదు. మొత్తం అయితే బూడిదైందని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే కనీసం బస్సు రంగు కూడా తెలియలేనంత పరిస్థితుల్లో కాలిపోయింది. అందువల్ల ఏంటంటే ఇంకా మామూలుగా ఇంకా పోలీస్ అధికారులు అయితే ఆ ట్రావెలర్ సంబంధించి సమాచారం రాబట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా రాలేదు. ప్రయాణికుల వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. రైట్ రవికృష్ణ.